హలో అండి, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆఫీసు నుండి కొంచెం లేటుగా వచ్చింది భార్గవి. ఆమె పేరున్న సాఫ్ట్వేర్ కంపెనీలో డైరెక్టర్గా పనిచేస్తుంది. అప్పటికే పిల్లలిద్దరూ భోజనాలు చేసి నిద్రపోవటానికి సిద్ధంగా ఉన్నారు. భర్త శేఖర్, అత్తగారు సరళ ఇంకా భోజనం చేయలేదు. నేను వచ్చేదాకా ఆగడం దేనికి? మీరు పెందలాడే తినాల్సింది. ఆలస్యంగా భోజనం చేస్తే మీకు అరగదు కూడాను అంది భార్గవి అత్తగారిని ఉద్దేశించి. పర్వాలేదులే, ఏమిటి ఇంత ఆలస్యం అంది సరళ కోడలికి కంచం పెడుతూ. ఏముంది, కింద వాళ్ళు పని సరిగ్గా చేయకపోతే వాళ్ళకు క్లాస్ పీకి వచ్చేసరికి ఇంత లేట్ అయింది అంటూ బట్టలు మార్చుకోవడానికి వెళ్ళింది. భార్గవిది ఆఫీసులో పెద్ద పొజిషన్ అవటం వలన ఆమెకు బాధ్యతలు ఎక్కువే ఉంటాయి. ఇంట్లో భర్త శేఖర్ సహాయం చేయటం, అత్తగారు సరళ పిల్లల్ని చూసుకోవటం, ఇంటిని చక్కబెడుతుండటం వలన భార్గవికి ఇంటి గురించి బెంగలేదు. కానీ ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఆఫీసులో సమస్యలు ఎక్కువే వస్తున్నాయి. ఏమిటి విషయం? ఏమన్నా ప్రాబ్లంగా ఉందా? శేఖర్ అడిగాడు. ఏం చేయను, క్రమశిక్షణతో పనిచేసే వాళ్ళు తక్కువ. కంపెనీలో 100 మంది వైస్ ప్రెసిడెంట్లకి 20 మంది మాత్రమే ఆడవాళ్ళు ఉన్నారు. అంటే 80 మంది మగవాళ్ళు. నిష్పత్తి మరీ అధ్వాన్నం. మా డైరెక్టర్లతో మొత్తం 20 మందిలో 4 మాత్రమే ఆడవాళ్ళం ఉన్నాం. అంతా మగవాళ్ళ ఆధిపత్యం. వాళ్ళతో నెగ్గుకు రావటం చాలా కష్టంగా ఉంది. నా కింద నాకంటే పెద్దవాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళకి నేను ఆడదాన్నని, వయసులో చిన్నదాన్నని, నా మాట ఎందుకు వినాలని పట్టుదలగా ఉంటుంది. వాళ్ళ చేత పని చేయించేసరికి తలప్రాణం తోక్కు వస్తుంది. అనుకున్న సమయంలో పని కాకపోతే నాకు చెడ్డ పేరు వస్తుంది. వారం తర్వాత CEO విజిట్ కూడా ఉంది. అది ప్రాబ్లం అంది భార్గవి కాళ్లకు కొబ్బరి నూనె పట్టిస్తూ. శేఖర్ ఆమె చేతిలో నూనె సీసా తీసుకొని ఆమె పాదాలకు మృదువుగా రాస్తూ ఆలోచిస్తున్నాడు. భార్గవి చాలా తెలివైన మహిళ. చిన్నప్పటి నుండి కష్టపడి పనిచేసే మనస్తత్వం. అందుకే 42 ఏళ్లకే డైరెక్టర్ స్థాయికి వచ్చింది. చాలా చైతన్యవంతంగా ఉండే భార్య అంటే శేఖర్కు చాలా ప్రేమ. ఏమిటి ఆలోచిస్తున్నారు? భార్గవి ప్రశ్న విని తలెత్తి చూశాడు శేఖర్. కష్టంగా ఉంటే కొన్ని రోజులు మానేరాదు. కొంత విశ్రాంతి తర్వాత ఇంకో కంపెనీలో చేరదువు గాని. ఎక్కడైనా చాకరీ తప్పదు. సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే కుక్క చాకరీ అని అర్థం. ఒక టైము గీము ఉండదు. రాత్రి పగలు ఒకటే పని. పొజిషన్ వేరైనా పని మారదు నిస్పృహగా అంది భార్గవి. పోనీ కొద్ది రోజులు సెలవు పెట్టు. పిల్లల్ని తీసుకుని ఎక్కడికన్నా తిరిగి వద్దాం. కాస్త రిలాక్స్గా ఉంటుంది అనునయంగా అన్నాడు శేఖర్. మీకెలా ఉంది పని? భార్గవి ప్రశ్నకు నవ్వాడు శేఖర్. మా కంపెనీలో మాత్రం సమస్యలు తక్కువ లేవు. ఈ మధ్య లే ఆఫ్స్ ఎక్కువయ్యాయి కదా. ఆ టెన్షన్తో చాలామంది పని మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. వాళ్ళ చేత చేయించుకోవటం చాలా కష్టంగా ఉంది. పీత కష్టాలు పీతవి, సీత కష్టాలు సీతవి నవ్వింది భార్గవి. అలాగే ఉంది. చెప్పడం మరిచాను. సుధాకర్ ఫోన్ చేశాడు. వాళ్ళ చెల్లి పెళ్లి కుదిరిందట. అందరినీ రమ్మన్నాడు. వచ్చే నెలలో పెళ్ళి. ఇంకా 15 రోజులుంది. అందరం వెళ్దాం అన్నాడు శేఖర్. అలాగే అంది భార్గవి. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసుకోవటంతో పిల్లల బాధ్యత తల్లి సరళదే. అయితే సరళ కూడా పిల్లల్ని అర్థం చేసుకునే మనస్తత్వం. కొడుకు కోడలి పని ఒత్తిడి ఆమెకు తెలుసు కాబట్టి పిల్లలకు ఆమె సాయంగా ఉంటుంది. 15 రోజుల తర్వాత శేఖర్ బంధువైన సుధాకర్ చెల్లి పెళ్లికి అందరూ వెళ్ళారు. పెళ్లిలో ఎవరి వయసు వాళ్ళతో వాళ్ళు కబుర్లలో పడ్డారు. పిల్లలు అక్కడ పిల్లలతో ఆడుకుంటున్నారు. అత్తగారు పెద్దవాళ్ళ మధ్య కూర్చొని మాట్లాడుతూ ఉంది. శేఖర్ తన బంధువులతో ఫ్రెండ్స్తో కబుర్లలో ఉన్నాడు. భార్గవి కూడా అక్కడ తన ఈడు వాళ్ళతో ముచ్చట్లాడుతుంది. నీకేం వదినా, డైరెక్టర్ ఉద్యోగం, లక్షల్లో జీతం, చక్కగా ఏ లోటు లేదు. హాయిగా సంపాదించుకుంటారు. ఎక్కడికైనా జామని తిరుగుతారు. నా బ్రతుకు చూడు. మా ఆయన సంపాదన మాత్రమే. ఆచితూచి ఖర్చు పెట్టుకోవాలి. ఎక్కడికైనా వెళ్దామంటే ఇంట్లో అత్తగారు మామగారు. వాళ్ళని వదిలేసి వెళ్ళేది లేదు. ఎప్పుడు ఇల్లు పట్టుకుని వేళ్లాడటమే. నిస్పృహగా మాట్లాడింది మేనత్త కూతురు రమణి. నేను పిల్లలు పుట్టేదాకా ఉద్యోగం చేశాను. తర్వాత మానేశాను. ఏం చేస్తాం? పిల్లల్ని క్రష్ల్లో ఎంతకాలం పెట్టి ఉద్యోగం చేస్తాను? మా అత్తగారు వచ్చినా అటు పుల్ల ఇటు తీసి పెట్టదు. చిన్నప్పుడు ఆవిడ ఉమ్మడి కుటుంబంలో పడి చేసిందట. అందుకని ఇప్పుడు కొంచెం పని కూడా చేయకూడదని సిద్ధాంతం.
కోడళ్ళే ఇంట్లో పనిచేసి ఉద్యోగాలు చేయాలి, లేకపోతే ఇంట్లో కూర్చొని పిల్లల్ని చూసుకోవాలి. ఇది ఆవిడ చట్టం. ఎవరైనా పిల్లల్ని చూసుకుంటే నేను మాత్రం నీలాగా పెద్ద పొజిషన్కే వచ్చుండేదాన్ని కాదు. పిన్ని కూతురు సరోజ మాట్లాడుతుంటే పెద్దమ్మ కూతురు సుష్మ చిరాగ్గా మొహం పెట్టింది. నా సంగతి చూడండి, నేను చచ్చి చెడి ఉద్యోగం చేస్తున్నా ఏది ఆ మేనేజర్ వెధవ నాకు 4 ఏళ్ల నుండి ప్రమోషన్ ఇవ్వడం లేదు. గానుగెద్దులా ఉంది నా పరిస్థితి. ఉద్యోగం మానుకోలేను, అలా అని ఈ బండ చాకరీ చేయలేను అంది. మీదంతా ఒక ఎత్తు, నా పని ఉంది చూడు. మా బాస్ ఒక కీచకుడు. వాడి దగ్గర పనిచేయటం ఎంత కష్టమో తెలుసా? వెధవ చూపులు, వెధవ వాగుడు భరించలేకపోతున్నాం ఆడవాళ్ళం. ఇంకో కంపెనీకి మారదామని ఇంటర్వ్యూలకు వెళ్తున్నా. చిన్నమామయ్య కోడలు ఉషా మాటలకు అందరూ సానుభూతిగా చూశారు. ఏమిటి భార్గవి, మౌనంగా ఉన్నావు? సుష్మ అడగటంతో చిన్నగా నవ్వింది భార్గవి. ఉద్యోగం చేయటం అంటే ఏదో పద్మవ్యూహంలోకి రోజు వెళ్ళి రావటమే. అలా అని మానేసి కూర్చుంటే ఎలా జరుగుతుంది? పిల్లల్ని మంచి చదువులు చదివించాలని, మనం పెద్దయ్యాక సౌకర్యంగా డబ్బుకు పిల్లల మీద ఆధారపడకుండా ఉండాలని ఇప్పుడు ప్రతి ఒక్కరం అనుకుంటున్నాం. దానికి తగ్గట్టుగా సంపాదించాల్సిందే. కష్ట నష్టాలు భరించడం తప్పడం లేదు. ఈ బాధలు, సమస్యలు నిత్యం మనల్ని కృంగదీస్తున్నాయి, కానీ పరిష్కారం కనిపించడం లేదు. అవును భార్గవి, సంపాదిస్తున్నామన్న మాటే కానీ మనశ్శాంతి ఉందా మనలో ఎవరికైనా? ఆఫీసులో సమస్యలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. ఓపిక ఉండటం లేదు. ఇంకా ఇంకా పని చేయాలని ఛాలెంజెస్, టార్గెట్లు ఎక్కువ అవుతున్నాయి. మనకున్న తెలివితేటలకు అసలు గుర్తింపు రావటం లేదు. ప్రమోషన్ దగ్గరికి వచ్చేసరికి మనల్ని వెనక్కి నెట్టేస్తున్నారు. ఈ ప్రపంచంలో ఆడవాళ్లకు సపోర్ట్ ఇవ్వాలంటే మనసు రాదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఎప్పుడైనా పనిలో పొరపాట్లు జరుగుతుంటాయి. ఆఫీసులో ఎంత మాట పడాలో చులకనగా తీసిపడేస్తుంటారు. ఇలా ఎంతకాలం నెట్టుకు రాగలం? సుష్మా మాటలకు అవునన్నట్లుగా తల ఊపారు అందరూ. మీరందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. నా సంగతి చూడండి, గవర్నమెంట్ ఉద్యోగం. గొడ్డు చాకరీతో పాటు జీతాలు సరిగ్గా రావు. ప్రతిరోజు మేనేజర్ దగ్గర నుంచి కొలీగ్స్ దాకా ఆధిపత్యం చలాయించే వాళ్ళే. దానికి తోడు ట్రాన్స్ఫర్లు ఉంటాయి. పిల్లల చదువులు చూసుకుంటూ ఎలా చేయాలో అర్థం కాదు. పొయ్యిలో పడి కాలుతున్న ఫీలింగ్ వస్తుంది. చిన్నత్త కూతురు పద్మ తన బాధ వెళ్ళబోసుకుంది. మన పరిస్థితి ఎలా ఉంది? మన పిల్లల గురించి ఆలోచిస్తే ఇంకా దిగులు పుట్టుకొస్తుంది. అమ్మా నాన్నలతో గడపాల్సిన టైంలో వాళ్ళ సెల్ ఫోన్లో గడుపుతున్నారు. మనం డబ్బు సంపాదిస్తున్నాం, కానీ మన పిల్లలకు సరైన గైడెన్స్ దొరుకుతుందా? వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో, ఎలా తయారవుతున్నారో మనకే తెలియని పరిస్థితి. దౌర్భాగ్యమైన పరిస్థితిలో పిల్లలు ఉన్నారనిపిస్తుంది, రమణి దిగులుగా చెప్పింది. ఈ లోపల భోజనాలకు పిలుపు రావటంతో అందరూ కబుర్లాపి భోజనాలకు కదిలారు. రాత్రి తిరిగి వచ్చాక శేఖర్తో పెళ్లిలో జరిగిన సంభాషణ అంతా చెప్పింది భార్గవి. నేటి మహిళకు పిల్లలు, సంసారం, ఉద్యోగం వీటిలో ఏది ముఖ్యం, ఏది కాదు? మూడు ముఖ్యమైనవే భార్గవి. నేటి ఆధునిక మహిళ ప్రతిరోజు ఒక యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. నిత్య సంగ్రామంలో ఆఫీసులో సమస్యలు, ఇంట్లో బాధ్యతలు రెండింటినీ సమన్వయం చేయాలంటే కత్తి మీద సాము. ఇంట్లో ఎక్కువ సపోర్ట్ అవసరం. అందరికీ సహకరించే భర్త, పాజిటివ్గా ఆలోచించే అత్తగారు, మామగారులు, సర్దుకుపోయే పిల్లలు ఉండరు. ఇక ఆఫీసులో ఎంతమందికి స్నేహపూరితమైన వాతావరణం ఉంటుంది? నువ్వు చెప్పావు చూడు, మీ ఆఫీసులో 20 మంది డైరెక్టర్లలో 4 ఆడవాళ్ళు ఉన్నారని. ఒక మగవాడికి ఇంట్లో భార్య అన్నీ చూసుకుంటూ అమర్చి పెడుతుంటే అతడు పనిలో నైపుణ్యం చూపగలడు. అతడి నైపుణ్యాన్ని, సమర్థతను బట్టి ప్రమోషన్లు వస్తాయి. అంతకంటే ఎక్కువ శ్రద్ధతో, ఎక్కువ నైపుణ్యంతో ఆడవాళ్ళు పని చేయగలరు. కానీ అన్ని కుటుంబాల్లో ఒక మగవాడికి లభించే సపోర్ట్ ఆడవాళ్ళకు లభించదు. ఇంటిని, పిల్లల్ని దిద్దుకొని బయటకు వెళ్ళి ఒక స్థాయికి మించి పని చేయాలంటే ఓపిక ఉండదు. దాంతో పని మీద శ్రద్ధ తగ్గడం జరుగుతుంది. అదీకాక స్త్రీ పురుష వివక్ష అనేది అన్ని రంగాల్లోనూ ఉంది. అది పైకి కనిపించకుండా ఉండే భూతం. దాని నుండి తప్పించుకున్న కీచకులు అక్కడక్కడ వాళ్ళ రాక్షసత్వం చూపిస్తూనే ఉంటారు. ఇవన్నీ దాటుకొని ఉన్నత పదవుల్లోకి రావటం ఆడవాళ్లకు అంత సులభం కాదు కదా, ఏమంటావ్? ఆగాడు శేఖర్. నిజమే అన్నట్లుగా తల పంకించింది భార్గవి.
శేఖర్ సపోర్టు, అత్తగారి సాయం, బుద్ధిగా నానమ్మ దగ్గర చదువుకునే పిల్లలు లేకపోతే తను ఈ పొజిషన్కి రావటం చాలా కష్టం. నిత్య సంగ్రామం చేస్తూ ప్రతి నిమిషం ధైర్యం చెప్పుకుంటూ ఆడవాళ్ళు ఎంతోమంది వీరోచితంగా పోరాడుతున్నారు. ఓడిపోతున్నా గెలిచినా కూడా సమరం అన్నది ఆగటం లేదు. క్షణక్షణం ఓర్పును కూడదీసుకుంటూ ఆధునిక మహిళ ప్రయాణిస్తూనే ఉంది. భార్గవి కనుల నుండి వెచ్చని కన్నీరు ఊపికి వచ్చింది. భూదేవికి సమానమైన ఓర్పు ఉన్న తన తోటి మహిళామణులకు సాంత్వనగా కన్నీరు బుగ్గల మీద జారింది.